దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? జూన్ నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి కృప చూపిన దేవాతి దేవునికి స్తుతి కలుగును గాక. ఈ నెలంతటి కొరకు, ఈ రోజు కొరకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఎక్కడనున్నా మీకోసం మా కోసం దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మాటని గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని ప్రేమని, ఆయన కృపని పొందండి, ఆత్మీయ బలం పొందండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా, కుటుంబ పరంగా అన్ని కోణాల్లో మీరు వర్ధిల్లినట్టు దేవుడు కృప చూపబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీకోసం అందరం చదువుకుందాం. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగల్ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులైన మహాశైని తినివేసిన పంటను మరలా ఇస్తా. ఈరోజు దేవుడు నువ్వు కోల్పోయిందని మరలా ఇవ్వబోతున్నాడు. వింటున్నారా? వింత కార్యము, కోల్పోయినవి మరలా ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీవేది కోల్పోయావో, సంవత్సరాల్లో, దినాల్లో, రోజుల్లో ఏది పోగొట్టుకున్నావో, ఏది పొందుకోలేకపోయావో, ఏది జరగలేదు, ఏది బలహీనమైపోయిందో ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కోల్పోయినవన్నీ, నువ్వు పోగొట్టుకున్నవి, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేదను. ఈ నెలంతటి కొరకు వాగ్దానం, ఈరోజు వాగ్దానం. కాబట్టి నువ్వు కోల్పోయినవి, పోగొట్టుకున్నవి తిరిగి పొందేదవు ఈ నెల. ఈ మాటను గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. ఆ వాగ్దానాన్ని ఉచ్చరించండి మీ నోటితో. శత్రువు మిమ్మల్ని ఎక్కడెక్కడ వీక్ చేశాడో ప్రార్థన చేయండి. రక్షణ మారుమనసు బిడ్డలు మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి. ఈ వాగ్దాన ఫలము మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఏ దేశంలో ఉన్న మీ జీవితాల్లో అనుభవించబోతున్నారు. కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు. ఈ నెల కోల్పోయినవి పొందుకునే నెల, ఈ నెల పోగొట్టుకున్నవి తిరిగి తీసుకునే నెల, ఈ నెల వింత కార్యాలు జరిగే నెల, ఈ నెల గొప్ప కార్యాలు జరిగే నెల. అంటే నెలని బట్టి కాదు, దేవుడు ఒక స్పెషల్ బ్లెస్సింగ్ ఈ నెలలో మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీతో కలిసి మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, గత నెలంతా మమ్మల్ని కాపాడావు. ఈ జూలై 1వ తారీఖు ఈ నెలంతటి కొరకు మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి, సేవ విషయంలో అభివృద్ధి, కుటుంబ విషయాల్లో అభివృద్ధి, వారు ఎవరెవరు అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, కోర్టు కేసుల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, శారీరక రుగ్మతలతో, ఆర్థిక పోరాటాలతో, మానసిక ఒత్తిడితో ఏది కోల్పోయి ఉన్నారు, ఏది పోగొట్టుకుని ఉన్నారు, ఏది పొందుకోలేకపోయారో, దేన్ని నాయన ఏ విషయాలైతే కృంగిపోయారో అవన్నీ తిరిగి పొందే కృపని బిడ్డలందరికీ కలుగును గాక. ఆత్మికంగాను, మానసికంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, ఉద్యోగపరంగాను, సేవాపరంగాను సమృద్ధి అయిన పంట వారు చూచుదురుగా. కానీ బ్లెస్ చేస్తున్నాం. ఏ దేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరూ కల్వరీ మినిస్ట్రీ గత దినాల్లో, రోజుల్లో పోగొట్టుకున్నదని తిరిగి నాయన ఒక వింత కార్యం, ఒక బ్లెస్సింగ్ మేము చూడబోతున్నాం యేసు నామములో. అది జరుగును గాక. మాకు విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా బంధిస్తూ ప్రతి కుటుంబానికి శుభములని, దీవెనలు ప్రకటిస్తున్నాం. వివాహ దినము, పుట్టుక దినం జరుపుకుంటున్న, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ వింత కార్యాలు జరిగించి వారిని వర్ధిల్ల చేయండి. అంతేకాక ప్రభా, పిల్లలు, స్కూల్స్, ఫీజులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఒక డోర్ ఓపెన్ అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానంతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని దీవిస్తూ శుభములను పలుకుతూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలు, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈ నెలంతటి కొరకు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు పంపించండి. అంతేకాక మీ కుటుంబాల్లో ఈ వాగ్దానాన్ని రిపీటెడ్గా చెప్పి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూడండి. ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో ఉద్యోగ సభకు రండి. సాటర్డే ఉండి సండే పాలు పొంది వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిమ్స్ దగ్గర సాటర్డే ఈవినింగ్ స్పెషల్ మీటింగ్, సండే 3 ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.